కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాని కొత్తగా తీసుకొచ్చింది. ఈ హైడ్రా వల్ల చాలామంది పేదవారు రోడ్ల మీద పడుతున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇవాళ కొండాపూర్ ప్రాంతంలో సర్వే నెంబర్ 29లో దాదాపు 36 ఎకరాలకు సంబంధించి రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉండే. సో ఈ భూమి గత ప్రభుత్వంలో అంటే తెలంగాణ రాకముందుకు ఇందిరమ్మ ప్రభుత్వం సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ కూడా దాదాపు 12 కుటుంబాలకు సంబంధించి ఈ భూమి కేటాయించిందంటూ కూడా ఆ రైతులు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు హైకోర్టులో ఏదో కేసు వేసిరని చెప్పి ఆ కేసుకి సంబంధించి ప్రభుత్వానికి సానుకూలంగా పోయిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులు మాత్రం ఇది ప్రభుత్వ భూమి కాదు, మాకు అనుకూలంగా వచ్చింది, మేము అప్పుడు కాయకష్టం చేసి మా తాతలు ముత్తాతలు సంబంధించినటువంటి ఇక్కడ పొలం పనులు చేసుకుని ఉండేవారు, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ మాకు ఇక్కడ ఈ భూమి కేటాయించిందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నది వాళ్ళ ప్రభుత్వము హైడ్రా ఏం చేస్తూ ఉన్నది, అప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూమిని ఈ ప్రభుత్వం లాగేసుకోవడానికి అధికారం ఎక్కడదంటూ కూడా వీళ్ళు క్లియర్గా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దీనికి సమాధానం ప్రభుత్వం చెప్పాలా, హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. చూడొచ్చు ఈ ప్రాంతానికి సంబంధించి నేను ఉన్నటువంటి ఈ ప్లేస్కి సంబంధించి దాదాపు 36 ఎకరాల్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. చుట్టూ కూడా ఫెన్సింగ్ కూడా వేస్తూ ఉన్నది. మీరు చూడవచ్చు క్లియర్గా విజువల్లో చుట్టుపక్కల దాదాపు ఈ ల్యాండ్కి సంబంధించి 36 ఎకరాల్లో కూడా చుట్టూ ఫెన్సింగ్ వేస్తూ ఉన్నది. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని చెప్పి కూడా ఇక్కడ ఒక సైన్ బోర్డు కూడా వేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి కుటుంబం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది మా భూమి, మాకు సంబంధించినటువంటి ల్యాండ్, మేము కదా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో తెచ్చుకున్నటువంటి భూమిని ఈ ప్రభుత్వం ఎట్లా తీసుకుంటుందో, అప్పుడు ఇందిరమ్మ ఎందుకు ఇచ్చింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకుంటున్నాడు అన్నట్టు కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఆ రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఆవేదన ఏంటి, వాళ్ళు ఏం అడుగుతూ ఉన్నారు, అసలు ఈ ల్యాండ్కి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతూ ఉందనేది ఒకసారి వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. కూలగొట్టిరట అధికారులు, మాకు అసలు ఏం తెలియదండి. మాకు ఒక నోటీస్ ఇవ్వలేరు. మాకు నోటీస్ ఇవ్వకుండానే దొంగతనంగా వచ్చి ఎందుకు ఆక్రమిస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు ఈ ఫెన్సింగ్, మాకు అదే అర్థం కాక మేము ఇక్కడ కొట్టుకుంటున్నాం, సస్తున్నాం, మేము బాధపడ్డోళ్ళము, చెమటగారంగా చేసుకున్నాం. మేము ఈ చెట్లన్నీ మొలిసింది ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర కనబడతలేము అని మేము మానేసుకున్నాం. అమ్మ మొగలు చచ్చిపోయారు, మేము పనులు మానేసుకున్నాం. నాయన చేనులో చేసుకోవడం ఇది 70-80 ఏళ్ళ నుంచి ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు ఈడెవడే గుంజుకోనికి రేవంత్ రెడ్డి అర్జెంట్ భూములు గుంజుకోనికి ఈడెవడు ఈడిచ్చిండా మాకేమన్నా? ఇప్పుడు అర్జెంట్ లేకుండా మేము ఎలక్షన్లలో తిరిగినప్పుడు మేము ఓటు వేయకుండానే గెలిచిండా, నేను ఒక్కదాన్ని వేస్తే గెలవడు, అందరు వేస్తేనే గెలుస్తారు. లోకమంతా ఇప్పుడు ఆయన్నే కదా గెలిపించింది. గెలిపించినాక నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు నష్టమే చేస్తున్నావు, కానీ నువ్వు ఎవరిని సహకరిస్తలేవు. మాకు ఇందిరమ్మ ఇచ్చినప్పుడు ఇందిరమ్మ ఇచ్చింది, మా మామలకు ముసళ్ళకి ఇచ్చింది ఇందిరమ్మ. ఆపరేషన్ చేయించుకున్నారు వాళ్ళు, ఫ్యామిలీ ఆపరేషన్ చేయించుకున్నారు వాళ్ళు, మొగోళ్ళు చేయించుకున్నారు. మొగోళ్ళు చేయించుకున్నందుకు ఆడవాళ్ళు ఎట్లా బతుకుతారని ఇందిరమ్మ ఇచ్చింది అప్పుడు వాళ్ళకు. ఇందిరమ్మ ఇచ్చినాక ఈడిప్పుడు ఏమంత ఇంతవరకు మా జాగలు మేము తీసుకోవడమని ఎవడు రాలేదు, అసలు కూడా ఎవడు గుంజుకోవడమని రాలేదు. ఈడ ఇప్పుడు ఫస్ట్ టైం మాకు రావడం, రేవంత్ రెడ్డి రావడం. మాకు మేము రెడ్డి అని కూడా అనమాట, ఎవడైతే మాకేం చేసేది ఉన్నాడు, ఎవడైతే మాకేం లెక్క. ప్రభుత్వం ఇట్లా నాశనం చేయొద్దు బిట. ఇప్పుడు మేము అర్జెన్సు, నువ్వు మేము అంటేనే ఆమె దూరం ఉండేటాడు, మా స్థలం నీకెందుకు చెప్పు, గుంజుకుంటారు. ఇంకా ఇస్తా అని చెప్పి అన్నీ ఎప్పుడు ఎలక్షన్ల ముందు ఏమేం చెప్పినావు, మొగలకు చచ్చిపోయిన 4,000 అని చెప్పినవురా నువ్వు. సోడిగా అందరు తిడుతూనే ఉన్నారు, దేశం అంతా తిడుతుంది, ఎక్కడెక్కడ గెలిచినా అక్కడక్కడ తిడుతున్నారు తెలుసా. అన్ని ఆడన్నోడు నాశనం అయిపోని సావని అని ఇట్లా ఆడోళ్ళు ఉసురు, రెండమండలు ఉసురు. ఇప్పుడు అదే ఆంధ్రాలు ఇస్తలేడా, మునుగుతుండో తేలుతుండో తెలియదు. 8,000 4,000 ఇస్తున్నాడు మొగళ్ళు లేని వాళ్ళకి పింఛను. మరి నువ్వు చెప్పినా కూడా సంకనాకనికి ఏమి ఇస్తలేవు కదా సోడిగా. ఏమని తిట్టాలి వీడిని? మా పిల్లలు ఎట్లా బతుకుతారు? మేమంటే ఇంత వయసు వచ్చింది, మేము 50-60 ఏళ్ళకి వచ్చినాం మేము ఇప్పుడు. మా మొగలు ఇవాళ పొద్దంతా చేనులో చేసి పొద్దుమీకి వచ్చి ఇంట్లో చచ్చిపోయారు, మా బాధ అంతా అదేనే తెలుసా. అట్లా చేసి రోడ్డు దాటి వస్తాం, ఈమె మొగడు చచ్చిపోయి. పండగ పూట మేము పండగ లేదు పబ్బం లేదు మాకు, ఒక పని చేసుకొని బతకడానికి. ఇప్పుడు ఏం చేసుకొని బతకాలి మేము చెప్పు? మాకు సాధన అవుతుందా? మాకు షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, ఆనికి ఉన్నాయి, లేవని అంటలేను, వానికి ఉంటాయి, రోగం ఉంటుంది. అందరూ ఒకరోజు పోయేటోళ్ళు ఈ భూమి మీద ఏంది, మేము తీసుకొని పోయేది ఏం లేదు. మా పిల్లలు ఎట్లా బతుకుతారు? మాకు కావాలనైనా మాకు ఏదో ఒక ఆధారం చూపి. ఈ 12 మంది ఇళ్ళల్లో నువ్వేమి ఇస్తావో, నువ్వేమి ఆధారం చూపిస్తావో మాకు బతుకు తెరువు చూపించి నువ్వు తీసుకో.
అది మేము కోరుకుంటున్నాం, మేము అదే అడుగుతున్నాం. లేదంటాం అది మాకు ఇచ్చేసి మేము దాన్ని ఎట్లనైనా చేసుకుంటాము, ఏదో ఇంట్లో కట్టుకుంటామో గుడిసెలు వేసుకుంటామో ఏదో చేసుకుంటాం. నువ్వు మొత్తం చెప్ప పెట్టకుండా ఎవరైనా నోటీస్ పంపించి నువ్వు తీసుకోవాలి, మేము జాగ్రత్త పడతాం కదా. ఎందుకు ఏంది అనేది ఎవరైనా తెలుసుకుంటాం, తెలిసిన వాళ్ళని. ఏం పర్మిషన్ రాలేదు మాకు, రాకుండానే ఇట్లా నిన్న మొన్న పండగ అయిపోయి తెల్లారిటాలు 4 గంటలకే వచ్చి నువ్వు అగస్తంగా గూల కొడితే ఎట్లా చెప్పు? గిన్నెలు వండుకున్న గిన్నెలు భగవాన్లు అన్నీ నాశనం చేస్తే ఎట్లా తినకుండా? ఇక్కడ ఒక ఊర్లో కాదు, నువ్వు ఎన్ని ఊర్లలో చేసుకుంటూ వస్తున్నావు అట్లా. మంచి పని చేస్తుందని అంటున్నారు మరి. మంచి పని చేస్తుంది హైడ్రా, అందుకే హైడ్రా వస్తే మాకు అని తెలిస్తే మేము ఎవరు గెలిపించడం ఎక్కడ గెలవకపోవు. ఆయన హైడ్రా వస్తే ఎవరికి మంచిది? మాకేం మంచిది? ఇప్పుడు మాది ఆక్రమించుకున్నాం, మాకేం మంచి జరుగుతుంది? మాకేమన్నా రూపాయలు ఇస్తున్నావా, లేకుంటే ఏమన్నా ఇండ్లు కట్టిస్తున్నావా, మాకేమన్నా ఇంత తీసుకోరని చెప్తున్నావా? చెప్పు, ఉన్నది గుంజుకొని పోతున్నావు నువ్వు. మాకేమున్నాయి ఇక్కడ పంచాలలో కూర్చొని పిల్లలు పోయి 10 రూపాయలు సంపాదించుకో. ఎవరికి గవర్నమెంట్ జాబులు ఎవరికి ఉన్నాయి? ఇక్కడ పర్మనెంట్ జాబులు ఎవరికి ఉన్నాయి? 2 లక్షల జీతాలు ఎవరికి ఉన్నాయి? ఎవరికి లేవు. మేము 10, 20 వేలు 30 వేలు అంతే, అంతవరకే. ఈ ఒక రూమ్లో పిల్లగాడు ఉండే, ఒక రూమ్లో తల్లి ఉండే, ఒక రూమ్లో ఇంకొకటి 4 పిల్లలు అన్న వాళ్ళకు ఇదేం సరిపోతుంది చెప్పు? వాళ్ళ పిల్లలు వాళ్ళు 4 అంటారు, వాళ్ళకేం సరిపోతుంది? మా టీచర్ ఆలోచించావా? నువ్వు గెలిచింది సరిపోయిందా? ఈసారి గెలుస్తావు బాగా, ఈసారి గెలుస్తాడు, బాగా గెలుస్తాడు, ఈసారి గెలుస్తాడు. మేము కాదు, నేను ఒక్కదాన్ని ఇస్తే గెలవడు కదా. నేను వేస్తే గెలవడు. ఎందుకంటే మాకు ఎలక్షన్లప్పుడు ఏం చెప్తారు? అమ్మ చేయి గుర్తుకేయి, అమ్మ ఇగో బీజేపీకి, ఈ పువ్వు గుర్తుకేయి. కేటీఆర్ వేస్తారన్న కొన్ని ఏళ్ళు బతికినాము. ఒక మాట చెప్తున్నా, ఆడు చెడ్డోడో మంచోడు ఎక్కడ నాశనం చేసిండో మనకు తెలియదు. కేసీఆర్ ఆయన కొంచెం మంచిగా చేసిండు. చీరాలు అన్నాడు బతుకమ్మ పండుగ, వీడు రైకే కాదు కదా, రైక గుడ్డ కూడా పెట్టలేడు వీడు. నేను ముఖానికి బతుకమ్మ పండుగ వస్తుందంటే చీరల కాడ లైన్లు కట్టి తెచ్చుకున్నాను. నేను ఈ ఊరికి నన్ను ఇచ్చిండు. నా పరిస్థితి బాగలేక నేను వెళ్ళిపోయాను, మేము వెళ్ళిపోయినాం బిడ్డ. నా భర్త చనిపోయాడు. అక్కడ నా కొడుకు చేతులు ఒంకర చేతులు పెట్టుకొని కూడా ఆయనకి హ్యాండిక్యాప్, ఆ చేతులతో వచ్చి కూడా పొలంలో పనిచేసిండు. మరి ఇప్పుడు మేము బాధపడాలా లేదా? ఏ 2 చీరలు లేవు, ఒక ముక్క కూడా లేదు. మరి ఎవరింట్లో ఉన్నాయా? మీ ఇంట్లో ఉన్నాయా? ఇందిరమ్మ ఆయన ఇచ్చిన హేమంత్ రెడ్డి ఇచ్చిన చీరలు ఏం చెప్తున్నారు ముఖ్యమంత్రి గురించి? మేము ఏం చెప్పాలండి? ముఖ్యమంత్రి నష్టం చేస్తున్నాడు. ఇట్లా అర్జెంట్లని ఇట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు అర్జెంట్లని. మేము తినకుండా తాగకుండా బీపీలు షుగర్లు రోగాలు పెట్టుకొని ఏమన్నా మాకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయా? ఉన్నాడు ఒకసారి ఈ నెల పోయి తెచ్చుకుంటే మళ్ళీ నెల స్టాక్ లేదమ్మా అయిపోయిందని చెప్తున్నారు. ఏం చేయాలి అప్పుడు? భర్త లేని వాళ్ళు ఏం చేయాలి అప్పుడు? నీ 2000తో ఏమవుతుంది మాకు? నువ్వు చెప్పు. కబ్జా చేసిరు ప్రభుత్వం. కబ్జా కాదు, ఇప్పటిదాకా పేపర్లు అన్నీ చూసిరు, చదువుకున్నారు, చూపించారు. ఉన్నాయి బందోబస్తుగా పేపర్లు కూడా ఉన్నాయి మాకు, మా దగ్గర ఉన్నాయి. పేపర్లు లేదు, నువ్వు నోటీస్ పంపించాలి కదా. ఇట్లా దొంగతనంగా వచ్చి గులగొడితే ఎక్కడెక్కడ చేస్తున్నావు నువ్వు ఆ పనులన్నీ కూడా. మా దాకా వస్తావని కూడా అనుకోలేము మేము. కానీ తిడుతుంటే ఆడు చేసే పనులకు తిడుతున్నారు అనుకున్నాం, కానీ ఇట్లా మా దాకా వస్తాడని తెలియదు. వచ్చిండు, అయిపోయింది. ఇంకా దీని మీద కూడా కన్ను పడ్డది కదా. ఏం చేస్తాడు మరి? దీన్ని కూడా ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఈ 2 ఏళ్ళ 3 ఏళ్ళ ఏం చేస్తాడు? పెట్టని సమాధి కడతారు, ఏం కడతారు? మాకు బాధ అనిపిస్తుంది. 36 ఎకరాలు 37 ఎకరాలు 38 ఎకరాల పొలం మీద 3 ఎకరాలు పోయింది ఇళ్ళకి వెళ్ళి. ఇంకా మా దాంట్లోకి వెళ్ళి అధికారులు ఏమంటారమ్మా మీరు అడిగితే? మేము అధికారుల దగ్గరికి ఎవరు లేరు ఇప్పుడు, రేపు లేదు, ఎవరు రాలి ఇక్కడ. ఇక ఈ మీడియా వాళ్ళు, పోలీసు వాళ్ళు వీళ్ళే వస్తున్నాం అందరు. ప్రభుత్వం నష్టపరిహారం కట్టిస్తే మంచిగా ఉంటుంది. అదే కదా మరి కట్టిస్తే మంచిగా ఉంటుంది. అది ఆలోచించుకోవాలి నాయన. ఆలోచించుకొని అమ్మ మీరు ఎందుకు బాధపడుతున్నారు అని ఒకడు వచ్చి చెప్పాలి ముంగట. ఒకడు వచ్చి చెప్పాలా లేదా? అమ్మ భరోసా ఇవ్వాలి. మీకు ఇది కావాలంటే మీరు ఏం అడుగుతారో అడుగురమ్మా, దానికి మేము ఓకే అంటాం. ఆడు ఓకే అంటే మేము కూడా ఓకే అంటాం. మాకు నచ్చితే ఓకే అంటాం, నచ్చకపోతే మాకు ఇది చాలదు సార్, మాకు పిల్లలు ఉన్నారు అని చెప్తాం. చెప్పండి సార్ ఏం చేస్తాం చెప్పు. మేము మా మొగలు కూడా పొద్దుంత పొలంలో చేసి పొద్దుకు వచ్చి ఇంట్లో పన్నోళ్ళు పని అంటే చచ్చిపోయిండ్రు. ఆ చాకరీ ఏంది ఎట్లుంటుంది? గొడ్డు చాకరీ అది. పొలం పని అంటే గొడ్డు చాకరీ. వాడు చేయకుండా సీఎం అన్న కూర్చుంటే సరిపోదు, కుర్చీలో కూర్చుంటే సరిపోదు. రేవంత్ రెడ్డి కూడా పేద కుటుంబం నుంచి వచ్చిండు కదా. ఆయన ఉన్న కుటుంబంకి వెళ్ళి వచ్చిండు. పేద కుటుంబంకి వెళ్ళి వచ్చినోనికి పేద కుటుంబం తెలియదా? బిడ్డ తెలియదా అయ్యా? రైతు కుటుంబం నుంచి వచ్చినోనికి రైతుల గురించి తెలియదా? ఎట్లా బతుకుతారు ఏందనేది? తోడిందికే తోడుతుంటావు నువ్వు, పందికొక్కు తోడినట్టు ఎలక తోడినట్టు. పందికొక్కు తోడినట్టు ఎలక తోడినట్టు తోడుతున్నావు ఒక్కదికే. చెప్తానే ఉన్నా, అన్నీ చెప్తానే ఉన్నా. ఎందుకు? అది మొత్తం దేశమంతా వాకిపాయి. ఇప్పుడు మమ్మల్ని చూస్తే మీరేమమ్మా కోట్లకు అధిపతులు మీరు అనేటోళ్ళు. ఈగల మేము వాళ్ళ ముంగట ముఖం ఎత్తుకొని కూడా చెప్పుకునే ఇది లేదు మాకు. రోడ్డు మీద పడేసిండు కదా. మరి ఏం చేసి ఎవరు తినాలి? రేపు బంధు, ఎల్లుండి బంధు.
మరి ఇంకేం మళ్ళీ సోమవారం పెట్టుకొని కూర్చోవాలి ఈ పరిష్కారం మేము మాకు ఏదో ఒకటి కావాలి మాకు పరిష్కారం అయ్యేదా నువ్వు పాతుకో నువ్వు ఇప్పుడు పాతిపోతావు రాత్రంతా గులగొట్టి పెడతారు ఏం చేస్తావు ఎంతమంది నన్ను చంపుతావు ఒక మాట చంపితే ఒక ఊరిని చంపుతావేమో మునిగిపోతలేవు ఊరు నీళ్ళు వచ్చి అన్నిటికీ తెగిడిస్తేనే అవుతుంది తెగిడకపోతే ఏది కాదు ఓ భయపడితే నేను చచ్చిపోతానేమో నన్ను చంపేస్తారేమో నేను మాట్లాడుతున్నాడు నేనైతే అయినా నువ్వేం చేస్తావో చేసుకో నీ ఇష్టం చంపుకుంటావా కొండ బొక్కలేస్తావా జైల్లో కూర్చోబెట్టు మాకు న్యాయం కావాలి మాకు న్యాయం కావాలి మరి మాకు న్యాయం కాకపోతే మేము బతకలేము మా పిల్లలు కూడా బతకలేరు మేమా మేము పుట్టి పెరిగింది ఎక్కడనే మాది ఎక్కడ లేదు బతకొచ్చిన వాళ్ళం కాము ఎత్తుకొచ్చిన వాళ్ళం కాము ఇక్కడనే మేము పుట్టింది పెరిగింది మా తాతలు మా మామలు మా అందరు పుట్టి పెరిగిన ఊళ్ళు ఇవి ఇంకెక్కడికి వెళ్ళి రాలేము ఈ ఇందిరమ్మ ఇచ్చినప్పుడు మా మామలు చేసిర్రు మా తాతలు చేసిర్రు మేము మాకు అలా కొడుకులు చేసిర్రు మేము చేసినాము ఇక ఇప్పుడు రామారావు వచ్చినప్పుడే 15 సంవత్సరాలు బాగానే వేసిండు పన్నులు కూడా కట్టినాం మేము రసీదులు ఉన్నాయి కూడా మరి అవి అన్నీ కట్టినాక చేసినాక 15 సంవత్సరాలను వదిలించుకుంటే మళ్ళీ ఆడికెళ్ళి ఈయన మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ మేము వ్యవసాయం చేసుకోరమ్మంటే చేసినాం చేసుకుంటే ఇప్పటిదాకా ఇప్పుడు 20 ఏళ్ళ చేస్తూనే ఉన్నాం చేసుకుంటే అందరూ చచ్చిపోయారు చేసిన వాళ్ళు అంతా చచ్చిపోయారు ఇక కొడుకులకు శాతం అవుతుందా ఇప్పుడు ఇప్పటి వాళ్ళు చేస్తారా తోడి ఎడ్లు లేని వ్యవసాయం చేసినాం బిడ్డ మేము మస్తు పంట పండించినాం ఇట్లా తోడి చేసినాం ఇంకేం దాకా చేస్తాం ఇప్పుడు కోడాన్లు చేస్తారా కొడుకులు చేస్తారా మనమలు చేస్తారా ఎవరు చేస్తారు ఏం చేస్తాం ఇంకా ఏం చేయలేడు నాయన మాకు వస్తుందని చెప్పలే పోతుందని చెప్పలే సడన్ వచ్చి మబ్బులో 4 గంటలకి వచ్చిండు దాని అంటే లేచి ముఖం కూడా కడగకుండా పోయి ఆన్నే కూర్చున్నాం రోడ్డు మీద ఇక అక్కడ దాటనిస్తాడు ఇక్కడ దాటనిస్తాడు సామాన్లు కూడా అక్కడ వేసుకున్నాం ఏం చేస్తాం పోయినాయి అందులో గులగొట్టిండు మొత్తం గిడిసెలు అని గులగొట్టిండు విడిచిపెట్టిండు ఎందుకు చేస్తారో మాకు ఏం తెలుస్తలేదు నాయన వాళ్ళు చెప్పిన దాకా మాకు ఏమైనా చెప్తేనన్నా మీకు చెప్తుంటుంది సమాధానం వాళ్ళు ఏం చెప్పకుండా వచ్చేసేస్తాడు వాళ్ళు పేదలదే మరి మేము పేదలం కాకుండా ఉన్నోళ్ళమ్మా పేదలకానే ఇచ్చింది ఇందిరమ్మ ఈయన వచ్చి ఇప్పుడు ఈ వీడియో గుంజుకున్న వాటి ఇప్పుడు ఇంతమంది వచ్చారు కానీ ఎవరు గుంజలేరు ఇప్పుడు ఈయన వచ్చే గుంజుతున్నాడు మమ్మల్ని గుంజుకొని పోతున్నాడు మరి కొడవ ఏ ఆగులు వేస్తాడో ఎక్కడ ఏ గుట్టల్లో చెట్టు వేస్తాడు ఈయన ఆయన వస్తేనే మళ్ళీ మాకు వస్తుందని మేము ఆశపడదాం ఆయన మమ్మలను ఆయన దొబ్బుకుపోతున్నాడు ఇంకా మేమే ఆడవాడాలి హుసేన్ సార్ చేరవై పడదామా చెప్పురు మరి ఇంకెక్కడ పోదు ఆయనకు ధర్మం కాదు ఆయనకు పుణ్యం కాదు ఆయనకు న్యాయం కాదు ఇక మా గాజులు ఆయనకు రాని మా బొట్ట ఆయనకు రాని అంతే కోరుకుంటున్నాం మేము అట్టనే అంటాం నాయన ఇక నువ్వేమన్నాను మాకు అన్యాయం జరుగుతుంది మా పానం మాకు బాధ ఉన్నది చాలా బాధ అంటే బాధ ఉన్నది మాకు అనవసరంగా ఇట్లా వస్తూ బండి గుర్తే 6 కొత్త రోడ్ల మన్నవాడు రోడ్డు మీద వాడి పట్టణం వాళ్ళకి చచ్చిపోయినాము ఇంకేం చేస్తాం ఎవడు లేడు ఇంకేమున్నది చెప్పు ఇంకేమున్నది చెప్పు మరి రోడ్డు మీద పడకుంటే ఇంకేడు రోడ్ల మీదనే పడ్డాం మా పిల్లలకి ఏం చెప్పుకోవాలి మేమేం చేయాలి ఇంకా వాళ్ళకేమైనా శాతం అవుతుందా అడ్డమైన కష్టాలు చేయడానికి ఏమో ఇంత కూలి బతుకో లంచ బతుకు అన్నట్టు చేసుకుంటున్నారు బతుకుతున్నారు గాన్నో గిన్నెలో బొనెలు దోముకొని బతుకుతారు కొడుకులు కూడా ఏంటి ప్రభుత్వం ఒకవైపు ప్రజాప్రభుత్వం అంటుంది హైడ్రాతోని చాలా మంది పేదల్ని రోడ్డు మీద వేస్తున్న పరిస్థితి ఇక్కడ మీ కొండాపూర్ ప్రాంతాల్లో కూడా అదే జరుగుతుంది ఏంటి మీరు ఇల్లు కోల్పోయినట్టున్న దాంట్లో ఏం చెప్తారు ఇల్లు కోల్పోయి మా భూమి కోల్పోయినాం భూమిలో కొన్ని మేము గుడిసెలు చేసుకుంటాం అప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ ఉండేటోళ్ళము అయితే ఇది కొంచెం హైకోర్టులో ఉండే కేసు మా ఫేవర్ వచ్చిందని చెప్పి హైదరాబాద్ వాళ్ళు చెప్తా ఉంది అది మాకు ఇప్పటివరకు ఇంటిమేషన్ లేదు కానీ మాకు నోటీస్ కానీ లేదు ఏం లేదు ఉదయం 4 గంటల నుంచి వచ్చి మాకు పర్మిషన్ ఉంది మేము పెన్షన్ చేసుకుంటాము ఉన్నాయి అన్ని గుడిసెలు అవి ఉన్నాయో అవి గుల్లగొట్టేస్తున్నాము అని చెప్పి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు అయితే మాకు గత 60 ఏళ్ళ నుంచి మాకు పట్టా ఉంది గవర్నమెంట్ ఇచ్చిన పట్టా ఉంది ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా కోర్టులో సబ్మిట్ చేస్తున్నాం హైకోర్టులో ఉన్నాయి మాకు కింది కోర్టులో మాకు జడ్జిమెంట్ వచ్చింది డిస్ట్రిక్ట్ కోర్టులో అయితే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో జడ్జిమెంట్ ఉంది ప్లస్ మాకు రీసెంట్గా 4 years బ్యాక్ రోడ్ కటింగ్లో రోడ్డు మా భూమి పోయింది కోల్పోతే కూడా మాకు నోటీస్ ఇచ్చారు టీడీఆర్ నోటీస్ అని ఇచ్చారు అది కూడా మాకు ఉంది
మేము భూమిలో మేము ఉన్నాం కాబట్టి అవన్నీ మాకు ఉంది, మా ఫేవర్ ఉంది, మాకు ఇచ్చారు నోటీసు. మరి ఇప్పుడేమో గవర్నమెంట్ ఫేవర్గా వెళ్ళిందని చెప్పి వాళ్ళు వచ్చి ఇది చేస్తున్నారు. 60 ఏళ్ళ నుంచి కాపాడుకుంటూ వచ్చిన భూమిని ఇప్పుడు సడన్గా మమ్మల్ని రోడ్ల పాడేసి రోడ్డు మీద చేసినట్టు మా జీవన ఉపాధి మొత్తం దాని మీద ఉండే. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మేము ఎట్లా మేము బతకాలి? మాకు ఫ్యామిలీలు ఉన్నాయి. మా ఒక్కొక్క ఇంట్లో మొత్తం 4-5 అన్నదమ్ములు ఉన్నాం. ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఒకే ఇంట్లో 4 ఫ్యామిలీ 5 ఫ్యామిలీ ఉన్నాయి. కనీసం మా ఇల్లు కట్టుకుందామన్నా కూడా మాకు పర్మిషన్ ఇవ్వలే. గత ఒక 4 ఏళ్ళ కిందట ఒక రూమ్ వేసుకుంటే దాన్ని కూడా కూలగొట్టారు వచ్చి. మాకు కావాలి, న్యాయం కావాలి. నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే మా ప్రభుత్వానికి, దళితులు అని చెప్పి పెద్ద పెద్ద స్పీచ్లు అవి ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు. మాకు దళితులకు ఇచ్చిన భూమి అప్పట్లో మేము కాపాడుకుంటూ ఇప్పటివరకు వచ్చాము. ఇప్పుడు అది మార్కెట్ వాల్యూ బాగా పెరిగింది కాబట్టి దాన్ని లాక్కోవాలని, ఎత్తి పరిస్థితులు లాక్కోవాలని లాగేసుకుంటున్నారు. మరి మా పరిస్థితి ఇది. మాది ఇన్ని రోజుల నుంచి కాపాడుకుంటూ వచ్చినాం మేము. మాకు ఒక సొల్యూషన్, మాకు ఒక న్యాయం జరగాలి. నేను ఒకటే కోరుతున్నా ప్రభుత్వానికి. ఇక నేను ఎవరి పేరు తీయను, ఆ ప్రభుత్వానికి కోరుతున్నా, ఈ గవర్నమెంట్ అధికారులకు చెప్తున్నా, మాకు ఎలాంటి న్యాయం చేస్తారో ఏదో పని చేయాలి. కోర్టు ఏం చెప్తాను? మీరు కోర్టుకి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళి అందులో సబ్మిట్ చేశారు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్, దానికి సంబంధించిన ఆధారాలన్నీ. కోర్టు మీకు అనుకూలంగా ఇచ్చిందా లేకపోతే ఎట్లా ఉంది కోర్టులో? డిస్ట్రిక్ట్ కోర్టులో మాకు అనుకూలంగా ఫేవర్ వచ్చిందండి. మాకు వచ్చింది తీర్పు. కాకపోతే అధికారులు ఏం చేస్తారు, గవర్నమెంట్ అధికారులు హైకోర్టుకి వెళ్ళారు, అప్పీల్ చేశారు. హైకోర్టులో పెండింగే చూపిస్తారు ఇప్పటి వరకు. సడన్లీ ఇప్పుడు గవర్నమెంట్ ఫేవర్ వెళ్ళిందని చెప్పి అంటున్నారు. మాకు సంబంధించిన డాక్యుమెంటేషన్ అన్నీ మేము ప్రాపర్గా ఒరిజినల్స్ అన్నీ అక్కడ సబ్మిట్ చేసినాం, హైకోర్టులో ఉన్నాయి. వీళ్ళు ఏమంటున్నారు అంటే ప్రాపర్ ఏమి డాక్యుమెంటేషన్ లేదు అని చెప్పి మీకు గవర్నమెంట్ ఫేవర్ వెళ్ళిందని చెప్పి నోటీస్. ఇది కూడా మాకు తెలియదు. 2 days బ్యాక్ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, అది చూసుకున్నాం తప్ప మాకు ఇంకా వేరే హైడ్రా నుంచి కానీ రెవెన్యూ నుంచి కానీ ఎలాంటి ఇంటిమేషన్ కానీ ఎలాంటి నోటీస్ లేదు మాకు. అది జరిగింది. ఇప్పుడు వచ్చేసి మేము పెన్షన్ చేశారు అంతా, ఇక వాళ్ళ కబ్జాలు తీసుకున్నారు. ఏమనంటే మాకు మా ఫేవర్ వచ్చింది, వాళ్ళు చూపిస్తున్నారు ఆర్డర్. వాళ్ళ ఫేవర్ వచ్చినట్టు, ప్రభుత్వ ఫేవర్ వచ్చినట్టుగా అధికారులు కానీ, హైడ్రా అధికారులు కానీ, ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి అధికారులు కానీ మీకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కానీ, నోటీసులు కానీ ఇట్లా మీకు వ్యతిరేకంగా వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులు ఇవన్నీ కూల్చబడతాయని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు? ఏమీ ఇవ్వలేదు మాకు 12 మంది రైతులు ఉంటాం. 12 మందికి కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేదు, ఎలాంటి నోటీస్ లేదు. వితౌట్ నోటీసులు వచ్చి డైరెక్ట్ వీళ్ళు ఇది చేస్తున్నారు, ప్రభుత్వ భూమి అని చెప్పి లాగేసుకుంటున్నారు. ఇప్పుడు అది మేము కోరేది ఒకటే, మేము ఓకే ఇప్పుడు హైకోర్టులో వచ్చింది, మేము పోతాం ఫర్దర్గా ఇంకో న్యాయస్థానానికి పోతాం, మేము ఫైట్ చేస్తాం, కొట్లాడతాం. మా గవర్నమెంట్ కోరేది ఒకటే, అది మాకు దళితులము, మాకేం న్యాయం చేస్తారు అనేది ఒకటి ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం దళితులు, మొత్తం 12 మంది అంత దళితుల భూమి. ఇది దళితుల భూమి. అప్పట్లో ఇందిరాగాంధీ పీరియడ్లో మాకు అప్పుడు మా పెద్దలు మా తాతలకు ఇచ్చింది. అది వారసత్వంగా వస్తూ ఉన్నది, ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చాం మేము. అది మరి ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ తెలియదా ఇది? వాళ్ళకి అందరికీ తెలుసు, అందరికీ నోటీసులో ఉన్నది. ఇప్పుడు వాల్యుబుల్ ల్యాండ్ కదా, 80% లాక్కోవాలని చెప్పి లాగేసుకుంటున్నారు. ఇప్పుడు మరి మా పరిస్థితి ఏంది? మరి ఇప్పుడు మేమైతే దాన్ని ఏం చేయలేము, ఎట్లా ఉందో అట్లా భూమి పెట్టుకున్నాం. మేము కాపాడుకుంటూ వచ్చినాం. మరి ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చినప్పుడు మరి మాకు కూడా న్యాయం జరగాలి కదా, రైతులకు మాకు కూడా న్యాయం చేయాలి కదా. అది ఇప్పుడు మధ్యవర్తులు ఎవరో వస్తుంటారు పోతుంటారు, మాకు సంబంధం లేదు. అది ఎవరు ఏం చేశారో అని మాకు తెలియదు. మేము రైతులు, మాకు అసలు తెలియదు ఇది ఇట్లా జరుగుతుంది, ఇక కోర్టులనే పెండింగ్ ఉంది అనే సంగతి మాకు తెలుసు. కాకపోతే గవర్నమెంట్ ఫేవర్ వెళ్ళిందని మాకు రీసెంట్గా ఒక 2 days బ్యాక్ పేపర్ చూస్తుందని తెలిసింది మాకు. అది ఎట్లా చూస్తారండి ప్రభుత్వ తీరును? గతంలో ఇందిరమ్మ ఇచ్చింది అంటున్నారు, అది కాంగ్రెస్ పాలనలో. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటే దళితులకి ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి గొప్పగా చెప్తా ఉంటారు, కానీ ఉన్న ఇల్లు ఉన్న పొలాన్ని గుచ్చుకునే ప్రయత్నం జరుగుతుంది. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఒకటే మేము అప్పీల్ చేసుకుంటాము, మేము రోడ్లో పడ్డాము. ఇప్పుడు మాకు ఉన్న ఆధారం అదే భూమి ఒకటే, ఆ భూమి కూడా లాగేసుకున్నారు. అది సరే, అప్పుడు చేసుకోవాలని ఇచ్చారు, మేము సాగు చేసుకుంటూ వచ్చినాం, ఇప్పటివరకు కాపాడుకుంటూ వచ్చినాం. ఇప్పుడు వాల్యుబుల్ ల్యాండ్ అయినప్పుడు వాళ్ళకు డబ్బులు అవసరమో ఏదో మొత్తం గవర్నమెంట్ ల్యాండ్స్ అని లాక్కోవాలనే ప్లాన్తో ఉన్నారు అంతే. ఇంకా అది అట్లనే జరిగిందని మేము అనుకుంటున్నాం. ఇంకా అంతే, ఈ ల్యాండ్ లాక్కునే ప్రయత్నం జరిగింది, అదే లాక్కున్నారు. ఇంకా అది మరి మా పరిస్థితి ఏంది? మరి మాకేమో న్యాయం చేస్తారా చేయరా? మేము రోడ్లు ఇట్లనే ఉండాలన్నా, రోడ్ పైన పడాలన్నా మరి మేము అనేది మేము కోరుకుంటాం. గవర్నమెంట్కి ఒకటే మేము కోరుకుంటాం, మేము ఉన్న 12 మంది రైతులము, వాళ్ళ కుటుంబాలు, మా కుటుంబాలు ఒక్కొక్క కుటుంబము, ఒక్కొక్క ఇంట్లో 3-4 అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉంటున్నాం. కనీసం ఇల్లు కట్టుకోవడానికి కూడా మాకు ఇంత స్థలం ఉన్నట్టే కానీ మేము కట్టుకోవడానికి కూడా మాకు అవకాశం లేకుండా పోయింది. అది ఇక్కడ వచ్చినటువంటి అధికారులు నేను స్పందించరా, మీకు ఏమైనా భరోసా కల్పిస్తామని చెప్పి? వాళ్ళు ఏం చెప్పట్లే, మాకు ఆర్డర్ ఉంది, మాకు పైనుంచి ఆర్డర్ ఉంది, మేము చేసుకుంటున్నాం, మనం డిస్టర్బ్ చేయదు అని అంటున్నారు వాళ్ళు. అంతే, ప్రభుత్వం నుంచి ఎవరు రాలే, ఎలాంటి మనుషులు రాలే, ఎవరు రాలే. అది
ఫర్దర్గా ఏం చేయాలనేది మేము కూడా అందరం కూర్చొని మాట్లాడుకుని మేము ప్రొసీజర్ అవుతాం అది ఎట్లా అనేది. అమ్మ ఏం పేరు మీ పేరు? నిర్మల. నిర్మల. ఏం చేస్తుంటారు? పొలం పండించుకున్నాం, పొలమ్మా. నీళ్ళు బంద్ అయినాయి. ఇప్పుడు ఆ లాక్డౌన్ల వరకు పండించినాం, నీళ్ళు వస్తలేవు, అయితే బంద్ చేసుకున్నాం. ఏదో హౌస్కి పనికి పోతున్నాం. ఇది ఏళ్ళ నడుసంది వచ్చిన భూమి ఇది. ఇప్పుడు గవర్నమెంట్ స్వాధీనం అంటే ఎట్లన్నా చెప్పు? ఏళ్ళ నడుసంది మేము చేసినాం ఇంట్లో పని. కోర్టులో ప్రభుత్వానికి సానుకూలంగా వచ్చిందంటే ప్రభుత్వ భూమి అంటున్నారు కదా మరి. కాదన్నా, మేము పంట చేసినాం అందులో. అంటే పడాబడి ఉంటే మీరు కాసుకు చేసుకున్నారా? మాకు మా తాతలు ముత్తాతలు ఆపరేషన్ చేసుకురు 12 మంది. వాళ్ళకు ఇందిరమ్మ ఇచ్చింది, ఇందిరమ్మ. అప్పటి సంది మేము దీని మీదనే చేసుకున్నాం పంట. ఈ లాక్డౌన్లో నీళ్ళు రాలేవు, నీళ్ళు రాకుండా బంద్ చేసినాం. అది రేకులిండ్లు అవతల గల్లీలో. ఇక్కడ ఇదంతా పొలాలు మావే. దీనికే ఆశపడున్నాం మేము అంతే. ఇప్పుడు 30 సంవత్సరాల కొలం మేము వచ్చిన నాడుతుంది. మా అత్త మా మామలు చేసిన కష్టం మేము కూడా చేసినాం. పొలం పండించినాం. మా అత్తనే ఆమె కూడా చేసింది, పొలం పండించింది. అడగమే పెద్ద మనిషిని. ఇది తీసుకుంటే ఏమొస్తుంది మా దగ్గరికి? ఇన్ని ఏ సంవత్సరాల కొల తీసుకొని ఈ సంవత్సరమే తీసుకోవన్నా. రేవంత్ అన్న ఇది మంచిగా చేసినట్టేనా? అస్సలు న్యాయం కాదు ఆయనకు. అంతే, ఏది లేదు, పింఛన్ కూడా లేదు ఇస్తాన్న ప్రభుత్వానికి. అన్ని తీసుకొని పెట్టుకుంటున్నాడు. కబ్జా ఏడ సంపాదించి పెట్టుకుంటా దీనికి వచ్చిండు. ఇప్పుడు ఇది తక్కువ పడ్డట్టుంది. ఇది ఒకటి. గతంలో ఇందిరమ్మ సంబంధించిన అప్పుడు ఆ పాలనలో మీకు వచ్చిన ల్యాండ్ ఇదంతా. అప్పుడే ఇందిరమ్మ ఇచ్చింది ల్యాండ్. మరి ఇప్పుడు ఎందుకు గుంజుకుంటున్నారు? మరి ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం ఆధీనంలోకి పోయింది? మరి ఆయనకి ఎక్కువ అయిపోయింది కదా మా జాగా. అంతే, ఇక్కడ కనబడుతుంది కదా ప్లేస్, ఖాళీ ప్లేస్. మాకైతే మాకు కావాలి మా ప్లాట్, అంతే. ఇంకేం వద్దు మాకు. మాట్లాడడానికి పొద్దున్న నుంచి ఎంత బాధ. మంచినీళ్ళు తాగకుండా కూర్చున్నాం ఇక్కడ. ఆడపిల్లలు లేదు, ఇది ఒకటే మాకు ఆధారం ఉంది. ఇక్కడ ఉంటుంది, హైదరాబాద్లో ఏమన్నా ఉంటుందా? ఇది ఒకటే మాకు ఆధారం ఉంది. ఇది పోతాగా పిల్లలు ఉన్నారు, గంత చిన్న పిల్లలు. మా ఆయన గిడలేదు, ఇంతవరకు పింఛన్ లేదు. 6 సంవత్సరాలు అవుతుంది. ఏం ఆశ పెట్టుకొని ఉండాలి ఇక్కడ? ఇది తీసుకుంటే పోతాం, కష్టం చేసుకుంటాము, హౌస్ స్పీకింగ్ అంతే. ఇది పోతే 4 రూపాయలు. పిల్లలు లేరా పెద్దగా అయితే? ఇంక ఇప్పుడు ఏం ఆధారం ఉంది మాకు? ఇంకేముంది? లైఫ్లో ఏం లేవు ఇంకా మాకు. మా ఆయన కూడా రేకుల ఇల్లు ఉంది, అది కూడా తీసుకోపోమ్మనుండి. అది తక్కువ పడుతుందేమో. ఇంకా మా పొలం మాకు ఇస్తే చాలన్నా, అంతకంటే ఇంకా మాకు ఏమొద్దు. మా పొలం మాకు ఇస్తే చాలు. అంతగా మాకు పొద్దున నుంచి 4 గంటల నుంచి అక్కడ తిరిగి వచ్చిన ఛానల్ అందరికి చెప్పి మాకు విసుకొస్తుంది అన్న. మాకు అనుకోలేదు సార్, మేము అసలు ఇట్లా ల్యాండ్ తీసుకోబోతున్నాం మేము అసలు అనుకోలేము. మేము సడన్గా వచ్చి పొద్దున్న 6 గంటలకు రావడం, జేసీబీలు పెట్టి గుంతలు కొట్టడము, మనుషులు వస్తే మనుషులను తొబ్బేయడము, అంత బందోబస్తు పెట్టుకొని చేయడం, ఇది న్యాయమేనా రేవంత్ రెడ్డి అన్నకు? ఇది మా దొంగలా ఏమన్నా? ఇప్పుడు కోట వేసినాం కదా, గెలిచినావు కదా, మా బజారుగా వచ్చి తీసుకొని మాదమ్మ ఈ ల్యాండ్ మేము తీసుకుంటున్నాం అని మాతో మాట్లాడమాను. దొంగతనం ఎందుకు తీసుకోబోతున్నావు? నువ్వు ఎందుకు లాక్కుంటున్నావు? అన్ని తీసుకుంటున్నావు. ఇది ఒక్కటి తక్కువ పడ్డది ఆయనకు, ఇది ఒక్కటి కూడా తీసుకోబోతే మేము ఎట్లా బతకాలి? మా పిల్లలు ఉన్నారు, ఒక్కొక్క ఇంట్లో 4 ఫ్యామిలీలు ఉన్నాయి. మేము ఎట్లా బతకాలి? మరి పిల్లలకి ఇప్పుడు మేము ఎట్లా చేయాలి? రేకులు ఇండ్లు ఉన్నాయి, మాకు ఇండ్లు కట్టుకోలేము. ఇది ఒక ఆధారం ఉంది. ఈ ఆధారం ఎట్లనైతే మేము ఇల్లు కట్టుకొని పిల్లల పెళ్లి చేద్దామని చూస్తున్నాం. మాకు పిల్లల పెళ్లి లేవు. ఇప్పుడు ఈ ఆధారం గుంజుకొని పోతే మేము ఎట్లా చేయాలి? సచ్చిన దినాలు బతికిన దినాలు మొత్తం ఇక పని చేసుకునే బతకాలా మేము? అందరేమో మా మీద తిన్నోళ్ళు అందరు పెద్దగా అయితే మేమో కళ్ళ కష్టం చేసుకొని మేము బతుకుతున్నాము. మాకు ఏది వద్దన్న, మాకు ల్యాండ్ ఒక్కటి ఉంటే చాలు. మా ల్యాండ్ మాకు ఇచ్చేయమని అంతే, ఇంకా అంతకంటే మాకు ఏం వద్దండి. కాదన్న, మా జాగా అది, ప్రభుత్వం కాదు, అది మా జాగా. 60-70 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉంది కాంది. ఇప్పుడు ఎట్లా అయ్యింది? అప్పుడు కావాలి కదా మరి. ఇప్పుడు కేసీఆర్ అని ఉన్నప్పుడు మరి గవర్నమెంట్ది కావాలి కదా. మరి కేసీఆర్ అని ఉన్నప్పుడు కాంది, రేవంత్ రెడ్డి వచ్చినాక గవర్నమెంట్ ఎట్లా అయింది? ఆయన వచ్చినప్పుడు ఎట్లా అయింది గవర్నమెంట్ది? కాదు, కబ్జా మీద అస్సలు లేమన్నా మేము. అది మా ల్యాండ్, అది మేము కబ్జా మీద అస్సలు లేము. మా జాగా. మా అత్తమామలు ఉన్నప్పుడు ఆకుకూరలు పువ్వులు అన్ని పండించిరాళ్ళు.
వాళ్ళు పోయినాకనే మేము చేయలేము. ఆ రోడ్ వచ్చినాక వాటర్ వస్తలేమని చెప్పి ఇడిసబెట్టేసినాం. బయట నుంచి తెలంగాణకు వచ్చి చెత్త అవన్నీ వేసిపోతుర్రు. చెత్త వేసిపోగానే ఇప్పుడు డమ్మి అని పెట్టిర్రు. అది మేము తెలంగాణ మేల్కొని చూడాలా? దాని మీద మేము మేల్కొని చూడం కదా. 12 మంది ఉన్నారు. 12 మందిలో ఎవరో ఒకరు ఉంటారు కానీ అందరైతే ఉండరు కదా. దీని మీద వాళ్ళు వచ్చి తెలంగాణ మట్టి అంత చెత్త గిత్తాన్ని పడేసిపోతే డమ్మి అని పెట్టిర్రు. గవర్నమెంట్ దాన్ని లాగేసుకుంటుర్రు. అది న్యాయం కాదన్న. మా ల్యాండ్ మాకు ఇచ్చేసేయమను అంతే. అంతగా ఇంకేం లేదు మాకు. లేదంటే పిచ్చి అబ్బుతులు తిడతాం ఆయనను, చాలా గలీజ్గా తిడతాం ఆయనను. ముఖ్యమంత్రి అయితే ఏముంది అన్న? అంటే ఇప్పుడు ప్రజలు లాక్కుంటే ఇట్లా లాక్కుంటే న్యాయంగా ఉందా అన్న? ముఖ్యమంత్రి అయితే నువ్వు మంచి చెయ్యి. ఒకరికి లేకపోతే వానికి ఇల్లు కట్టియ్యి. నువ్వు ఏమో ఇప్పుడు డేనిసులు వంగుతున్నాయి అలా మంచి చేస్తే వాళ్ళ నాయన వచ్చిండు మంచిగా చేసిపోయినా అని అంటారు. ఇట్లా లాక్కుంటే అనరా అన్న? ఓటేసింది ఎందుకు? మాకు మంచిగా చేస్తాడని చెప్పేసి మేము ఓటేసినాము. కానీ లాక్కోమని చెప్పి ఓటు వేయలే మేము. మంచిగా చేసి చూపెట్టి మనం ఇట్లా లాక్కుంటే ఎవరైనా తిడతారు, చాలా గలీజ్గా తిడతారు, మట్టెత్తిపోస్తారు. చూస్తలేము న్యూస్లలో చూస్తలేము, మట్టెత్తిపోస్తారు, ఇష్టంలో మాటలు తిడుతున్నారు. అట్లా తిడతలేం కదా. మా ల్యాండ్ మాకు ఇచ్చేమాను, అంతకన్నా ఇంకేమొద్దన్న మాకు. మాకు అదే కావాలి, మా ల్యాండ్ మాకు కావాలి.